పహల్గాం ఉగ్రదాడిని అందరూ ఖండించాల్సిందేనన్నారు హస్తం నేతలు. మన దేశీయులను చంపిన టెర్రరిస్టులను అంతం చేయాల్సిందేనన్నారు. గత 10 ఏళ్లు బీఆర్ఎస్ తెచ్చిన ధరణితో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు నేతలు. అందుకే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామన్నారు. ఇప్పుడు భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందన్నారు కాంగ్రెస్ లీడర్స్. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలం లేకున్నా పోటీ చేసి బీజేపీ చిత్తుగా ఓడిందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ సర్కార్కు ఎంఐఎం అంశాల వారీగా సహకరించిందన్నారు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతిచ్చామన్నారు మహేష్ కుమార్. విడతల వారీగా ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీకి రాస్తున్నట్టు పరిస్థితి దృష్ట్యా సపోర్ట్ చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే మేము కూడా వారికి మద్దతునివ్వడం జరిగింది. మంచి మెజారిటీతో ఎంఐఎం గెలిచింది. సంఖ్య లేకున్నా ప్రజల్ని మభ్యపెట్టడానికి గెలిచే సత్తా లేకున్నా పోటీలో ఎందుకు నిలిచారో వారే జవాబు చెప్పాలి. భూమి ఆదాయాన్నిచ్చే వనరని, సమాజంలో ఆత్మ గౌరవాన్ని ఇస్తుందన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ప్రజాప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. అధికారంలోకి రాగానే రైతుల మేలు కోసం ఈ చట్టాన్ని తెచ్చారన్నారు. వికారాబాద్లో భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు స్పీకర్. ప్రజాప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ ధరణి పోర్టల్ను తీసేసి ఒక మంచి చట్టాన్ని రైతులకు సంబంధించి కానీ సామాన్య మానవులకు సంబంధించి కానీ మంచి చట్టాన్ని తీసుకొని వస్తా అని ఆ రోజు ప్రామిస్ చేసిండు. మరి అదేవిధంగా ఈరోజు ఈ భూభారతి చట్టాన్ని అందరికీ అనుకూలంగా ఉండే చట్టాన్ని ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వము, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని అందరూ ఖండించాల్సిందేనన్నారు ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ. ముందు మన వాళ్ళని చంపిన వారిని కాల్చి పారేయాలన్నారు. ఈ ఘటనను ఒక మతానికి ముడిపెట్టొద్దన్నారు. ముందు దేశాన్ని చూడాలన్నారు షబీర్ అలీ. కాశ్మీర్లో జరిగిన సంఘటనకు అందరం ఖండిస్తున్నాము. ఎవరు కూడా దానికి సహించరు. టెర్రరిస్ట్కు మతం ఉండదు. ఒక మతానికి లేబుల్ పెట్టడం కూడా కరెక్ట్ కాదు. నేను కానీ మా పార్టీ కూడా డిమాండ్ చేస్తుంది, మోదీ గారు ఏ యాక్షన్ తీసుకున్నా గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్కి అందరు కట్టుబడి ఉన్నాము. ఇలాంటి చర్యలు తీసుకున్న వాళ్ళకు మతం ఉండదు. అలాంటి వ్యక్తులను ఎక్కడున్నా కాల్చి పారేయాలా. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ ప్రజాపాలనను చూసి ఓర్వలేకపోతున్నాయన్నారు హస్తం నేతలు. అర్హులకు ప్రభుత్వ పథకాలు అందజేస్తున్నామన్నారు. ప్రజల మేలు కోసం ప్రభుత్వ పథకాలను పక్కాగా అమలు చేస్తున్నామన్నారు.